శ్రీ గురుభ్యో నమః. గం గణపతయే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సరస్వత్యై నమః. హనుమత్ ప్రార్థనా శ్లోకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఈ శ్లోకం యొక్క పరమార్థం: ఎవరైతే మనస్సుతోటి గాలి అంతటి వేగంతో వెళ్ళగలరో, ఎవరైతే ఇంద్రియాలను జయించి విశేషమైన జ్ఞానాన్ని పొంది ఉన్నారో, ఎవరైతే వాయుదేవుల పుత్రులో, వానర సైన్యానికి అధిపతియో, అట్టి శ్రీరామచంద్రుల వారి దూత హనుమయ్య, నీకు సాష్టాంగపూర్వక నమస్కారములు, సాష్టాంగపూర్వక శరణు వేడుకునుచున్నాను. శ్రీ హనుమత్ శ్లోకరూప ప్రదక్షిణ మంత్రం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రుం సంహార మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభు అని చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ సమయంలో ఎవరితోనూ మాట్లాడరాదు. మనస్సులో శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని మనస్సులో ధ్యానం చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ అయిన తర్వాత ఒకసారి నమస్కరించి ఈ శ్లోకం చదువుకోవాలి. ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేసేవారు ఖచ్చితంగా పువ్వులను కానీ వక్కలు కానీ తీసుకుని వెళ్ళి ఒక్కొక్క ప్రదక్షిణానికి లెక్క కడుతూ ప్రదక్షిణ చేయాలి. మిరియాలు కానీ పెన్ను పేపర్తో కానీ వేళ్ల మీద లెక్కించడం తగదు. ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలు చేయలేని వారు 2తో బాగా హరింపబడే 54 ప్రదక్షిణాలు చేయవచ్చు. అది కుదరని పక్షంలో 27 ప్రదక్షిణాలు చేయవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు ఖచ్చితంగా 27 ప్రదక్షిణాలు చేయవలెను. అది కుదరని పక్షంలో 5 కానీ 3 కానీ 1 ప్రదక్షిణ కానీ శ్రేష్టము. ఆంజనేయ స్వామి ప్రదక్షిణలతో అత్యంత ప్రసన్నుడవుతాడని పరాశర సంహిత చెబుతోంది. ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అత్యంత ప్రీతికరమైనవి. కదలి పూజ, ఆకు పూజ చేస్తే ఆంజనేయ స్వామి అత్యంత ప్రసన్నులవుతారు. కొన్ని చోట్ల అచ్చం కదలి ఫలాలతోటి ఆంజనేయ స్వామికి పూజ చేస్తారు. లేత అరిటాకుపై బాగా మగ్గిన 5 అరటిపళ్ళు, 5 అప్పాలు ఉంచి ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టినచో అత్యంత ప్రసన్నుడవుతాడని పరాశర సంహిత చెబుతోంది. అరటి తోటలో ఒక అరటి చెట్టు దగ్గర హనుమ అని వ్రాసి కానీ హనుమ విగ్రహాన్ని కానీ ఉంచి అక్కడ ఉపాసన చేస్తే అత్యంత తొందరగా మనకు భగవంతుని కృప కలుగుతుంది. పరాశర సంహితలో ప్రదక్షిణ నమస్కారం సాష్టాంగాన్ పంచసంఖ్యయా. ఆంజనేయ స్వామికి 5 అనే సంఖ్య అత్యంత ప్రీతికరం. హనుమత్ జయంతి రోజు కనీసం 5 ప్రదక్షిణాలు చేసిన ఆంజనేయ స్వామి అత్యంత సుప్రసన్నుడవుతాడని పరాశర సంహిత చెప్తోంది. ఈ హనుమత్ జయంతి వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు వస్తుంది. అరిట ఆకులో 5 బాగా మగ్గిన అరటి పండ్లు భగవంతుడికి అత్యంత భక్తిభావనతో నివేదన చేస్తే ఏదో ఒక రూపంలో వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడని ప్రతీతి. సకల భయాలను పోగొట్టే అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామి.
హనుమంతుల వారికి శ్రీరామదూత అనే నామం అత్యంత ప్రీతికరం. ఈ నామంతో ఆయన అత్యంత ప్రసన్నుడవుతాడు.